కృష్ణ, పరశురామ, పృథు చక్రవర్తి ఇత్యాది అవతారాలు ఉన్నాయి. ఇందులో కొన్ని అంశావతారాలు, కొన్ని పూర్ణావతారాలు. ఇవి ప్రధానంగా ధర్మ ప్రతిష్టాపన కనిపిస్తూ ఉంటుంది. ఇక రెండవది జ్ఞానావతారం. ఇవి గురుస్వరూపాలని చెప్పుకోవాలి. నారాయణుడు ఈ లోకంలో ధర్మము జ్ఞానము ఈ రెండింటిని నిలబెట్టడానికి అనేక మార్లు తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఎందుకంటే వ్యక్తి తరించడానికి రెండు హేతువులు. ఒకటి ధర్మం, రెండవది జ్ఞానం. ధర్మం ఇహానికి పరానికి పనికొస్తున్నది. ధర్మం వల్ల చిత్తశుద్ధి ఏర్పడితే అలాంటి శుద్ధమైన చిత్తానికి జ్ఞానం కావాలి, జ్ఞానం వల్ల మోక్షం కావాలి. అందుకే ధర్మం లేనిది జ్ఞానం లేదు, జ్ఞానం లేనిది మోక్షం లేదు. అందుకు మనల్ని తరింపజేయడానికి ధర్మజ్ఞానాలు రెండూ ఇవ్వడానికి భగవానుడే తనని తాను పలు విధాలుగా వ్యక్తపరుచుకున్నారు. ధర్మం వేరు, జ్ఞానం వేరు కాదు. ధర్మం లేనిది జ్ఞానం లేదు. చిత్రం ఏంటంటే కొన్ని అవతారాలు రెండింటినీ కలబోసుకుని ఉంటాయి. ఒకవైపు ధర్మ ప్రతిష్టాపన చేస్తూనే మరొక వైపు జ్ఞాన ప్రతిష్టాపన చేసిన అవతారాల్లో ప్రధానంగా మనం కృష్ణావతారం చెప్పుకోవాలి. కృష్ణావతారం అందుకే అది గురు అవతారమే. కృష్ణం వందే జగద్గురు, అందుకు ఆయన ఆచార్యుడే. ఇక విధంగా రామావతారం